హైదరాబాద్ మీర్పేటలో జరిగిన దారుణ హత్యపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన రిటైర్డ్ జవాన్ గురుమూర్తిని పరిశీలించారు. జిల్లెలగూడ చెరువు నుంచి వెంకట మాధవి శరీర భాగాలు వెలికితీశారు. హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు పోలీసులు. హైదరాబాద్ మీర్పేటలో జరిగిన దారుణ హత్యపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసిన రిటైర్డ్ జవాన్ గురుమూర్తిని ప్రశ్నించారు. జిల్లెలగూడ చెరువు నుంచి వెంకట మాధవి శరీర భాగాలు వెలికితీశారు. హత్య కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు పోలీసులు. ఇక జిల్లెలగూడ చెరువు నుంచి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్. స్రవంతి, హైదరాబాద్లో భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి ఘటన అయితే మీర్పేటలో చోటు చేసుకుంది. మనం చూసాం నిన్న సాయంత్రము సంచలన విషయాలు, పోలీసుల దర్యాప్తులు అయితే సంచలన విషయాలు వెలుగులో చూడడం జరిగింది. మనం ప్రస్తుతం మీర్పేటలో ఉన్నటువంటి జిల్లెలగూడ చందన చెరువు దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడ గమనించవచ్చు, ఎవరైతే ఆర్మీ రిటైర్డ్ జవాన్ గురుమూర్తి తన భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చడంతో పాటు తన శరీర భాగాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా దొరకకుండా అయితే తన వెంకట మాధవి శరీరాన్ని మొత్తం కూడా ముక్కలు ముక్కలుగా నరకడంతో పాటు ఆనవాళ్ళు తెలియకుండా ఇటు రైస్ కుక్కర్తో పాటు అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ గ్యాస్తో ఇటు శరీర భాగాలన్నింటినీ కూడా ఉడకబెట్టడంతో పాటు ఇటు శరీర భాగాలను పొడి చేసి కూడా ఇటు జిల్లెలగూడ చెరువులో వేసినట్లయితే పోలీసుల దర్యాప్తుల సంచలన విషయాలను కూడా ఇటు గురుమూర్తి పోలీసులకు సమాచారం అందించినట్లయితే మనకు ప్రాథమిక విచారణలో అయితే తెలిసింది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇటు గురుమూర్తిని వారు ఏదైతే క్రైమ్ చేశానని ఒప్పుకోవడంతో పాటు లొంగిపోయిన క్రమంలో అయితే వారి ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. హత్యకు సంబంధించినటువంటి ఒక మొత్తం తీరును కూడా గమనించినటువంటి పోలీసులు క్రైమ్ రికన్స్ట్రక్షన్లో భాగంగా ఇటు చెరువు వద్ద కూడా రావడం జరిగింది. మనం జిల్లెలగూడ చెరువులో కనుక గమనిస్తే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో ఉన్నటువంటి ప్రాంతంలో మనకు మొత్తం వాటర్ అయితే ఉంది. వాటర్ ఉన్న ప్రాంతంలోనే ఇటు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చేపలు కానీ అదేవిధంగా ఇక్కడ కొన్ని బాతులు అవే కానీ కొంగలకు కూడా ఇటు తన శరీర భాగాలన్నింటినీ కూడా ఏదైతే మజిల్ ఉంటుందో దాన్ని తీసుకువచ్చి ఇక్కడ దానాగా కూడా వేసినట్లయితే ఇటు పోలీసులకు దర్యాప్తులో ఇటు కీలక సంచలన విషయాలను కూడా ఇటు గురుమూర్తి వెల్లడించినట్టు మనకు తెలుస్తుంది. ఈ నెల 16వ తేదీన ఎవరైతే గురుమూర్తి తన భార్య హతమార్చడంతో పాటు అనంతరం ఈ శరీర భాగాలు కనిపించకుండా అయితే జాగ్రత్తలు పాటిస్తా, అంటే ఎక్కడ కూడా తాను దొరకకుండా హత్య చేసింది తానేనని తెలియకుండా అయితే పోలీసులను కొంత అయోమయానికి గురి చేసే విధంగా అయితే ఇటు హత్య చేసినట్టు మనం చూడవచ్చు. ఈ జిల్లాలో కూడా చెరువులో అయితే శరీర భాగాలను వేసినానని చెప్పడంతో అయితే ఇక్కడ అధికారులు కూడా వచ్చేసి ఇక్కడ నిన్న సాయంత్రం ఇక్కడ జిల్లాలో కూడా చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా ఇటు గురుమూర్తిని వెంట పెట్టుకొని వచ్చేసి ఇక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. ఇదే క్రమంలో అయితే మనం గమనిస్తే ఇటు ఈ నెల 18న వెంకట మాధవి తల్లి సుబ్బమ్మ ఇచ్చిన